ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిది ప్రొఫెషన్ ఏంటంటే ఏం చెప్తారు మీరు? మీరు పోయిన తర్వాత మీ శిష్యులు ఉంటారండి. మన ధర్మం ప్రకారం మోక్షం లభించాలంటే ఏం చేయాలి? వాళ్ళ ధర్మం ప్రకారం అయితే జీసస్ని నమ్మితేనే మోక్షం లభిస్తుంది, స్వర్గానికి ద్వారం ఉంటుంది. మనం తప్పు చేస్తే పాతాళానికి వెళ్తాం, లేకపోతే ఎక్కడికో వెళ్తామని ఉంది. మోక్షం అంటే స్వర్గమేనా? మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులుగాని వారలకు మోక్షము గలదా? హిందూస్ అంటే భారతదేశానికి మాత్రమే సొత్వ, లేకపోతే ఈ భూప్రపంచానికి మొత్తానికి వారసులు ఎవరు? హిందూ, ముస్లిం, క్రిస్టియన్. ప్రపంచ పురాతన మతం ఏది అని కొట్టండి. హిందూ మతమే ప్రపంచంలో అతి పురాతన మతం గూగుల్ చెప్తుంది. నేను చెక్ చేసినప్పుడు గూగుల్లో అతి పురాతనమైనది బుక్ గురించి వెతికినప్పుడు వేదాస్ అని చెప్పి వచ్చింది. ఇంకెంతకంటే ఏం కావాలి? గూగుల్ చెప్తే నమ్మాలా అన్నారు అనుకోండి. ఎడారి దేశం అండి, సూర్య దేవాలయం బయటపడింది. 8000 సంవత్సరాలు దాని వయసు. అప్పుడు అసలు మీరు చెప్పిన రెండు మతాలు లేవుగా. భారతదేశంలో మొట్టమొదటి ధర్మం ఏది? ఏ మతం ముందు వచ్చింది ఈ భారతదేశానికి? పురాణాలు అసలు ఏం చెప్తున్నాయి అంటే మీరు ఏం చెప్తారు? ఈ భూమండలం అంతా కూడా ఇలావృత వర్షము అని పిలువబడేది. మన అఖండ భారతం మనం చాలా కోల్పోయాం. ఎంత కోల్పోయాం అంటే, భారతదేశంలో అతి పురాతనమైన మతం హిందూదే అయినప్పుడు దీని మధ్యలో క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి వచ్చింది, ముస్లిం కమ్యూనిటీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీరు ఏం చెప్తారు? రైల్లో పోన్లే అని పెద్ద మనిషి కదా అని కూర్చొని మేస్తారు అంటే వీడే పడుకుంటాడు. ఒక వీడియో కూడా వచ్చింది. ముత్యాలు రాసులు పోసి, రతనాలు రాసులు పోసి అమ్మిన నేల ఇది. ఒకళ్ళు చెప్తే మతం మార్చేస్తారా? మతం మారడానికి కారణాలు కేవలం దైవం విశ్వాసాలే కాదు. మతం మారిన వాళ్ళందరూ జ్ఞానంతో మారిపోయారేంటి? మరి అదే కల్వరి సతీష్ ఒక 10 సంవత్సరాల ముందు ఆయన మినిస్ట్రీని ప్రారంభించినప్పుడు కేవలం ఒక 1000 మందో 2000 మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు లక్షల మంది ఉన్నారు. మందిరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి, మళ్ళీ దానికి బ్రాంచెస్ కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకు అంత ఎక్స్పాన్షన్ ఎందుకు జరుగుతుంది అంటారు? మరి ఏ నమ్మకం చేత అంటే? ఇక్కడ నమ్మకం అనేది సెకండరీ సార్. అంత జనం ఎక్కడి నుంచి పోగేస్తున్నారు? మరి సతీష్ ఎవరు? సత్యనారాయణ స్వామి పేరు. ఇప్పటికీ అందరూ హిందువులే. అంటే వాస్తవంగా మీరు నమ్ముతున్నారు ఈ పుస్తకాల కన్నా కూడా హ్యుమానిటీయే ఫస్ట్. అందుకే నిన్నగాక మొన్న ఓ పాస్టర్ ముసలాయన 70 ఏళ్ళు, నేను పాస్టర్ని అనుకుని. శ్రీరాముడు దేవుడు కదా, రావణాసుడు మరి దేవుడా రాక్షసుడా? ఇప్పుడు దేవుడైనా ఎవడైనా అంటే చెప్పండి, మాట్లాడతా. మీ దృష్టిలో రావణాసుడు దేవుడా రాక్షసుడు? నా దృష్టి ఏమిటండి, రామాయణంలో స్పష్టంగా చెప్పారు. సిగ్నేచర్ ఛానల్ ఇది, సినిమాలు ఏది, తెర ఏది అంటారేటి? ఇక్కడ తెర ఎందుకు ఉంటుంది? వాడు దేవుడు ఎలా అవుతాడు? అర్థమైందా? ఇక్కడ తెర అడగడం ఎలా? కొన్ని చోట్లలో పూజిస్తూ ఉంటారు కదా రావణాసుడు. భావజాలం, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకున్న ఫ్రీడము, ఆర్ మిస్యూజ్, అది అప్ టు దెమ్. ఏమండి మీరు రామాయణం చదవండి. చాగంటి గారు ఎన్నిసార్లు చెప్పారు? ఈ వాల్మీకి ఏమన్నా సర్టిఫికెట్ ఇచ్చాడు ఎవరికైనా?